అందరికి నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళకు కింద ఉన్న వాళ్ళందరికీ దండలు. ఊర్లో పంట ఊరు బయట కుక్కల గ్యాంగ్ ఒక 3-4 గ్యాంగ్ మా ఊర్లో ఈ మధ్యలో పోయి తోగుతున్నాయి ఏంద్రో నాయన ఇదేమో గింతగానం తోగుతుంది అంటే వాసన పట్టినాయి. ఏం వాసన పట్టినాయి అంటే బొక్కల వాసన పట్టింది. ఏదో పాతి పెట్టిన దాని గురించి ఎత్తికి తవ్వి అదేంటి పాపం తింటుంది ఆడికి బొక్క దొరకబట్టుకొని తల పంచాయతీ పెట్టుకుంటూ పోయింది. ఈ ఇన్సిడెంట్ చూస్తేనైతే నాకు ఆ కుక్కలగానే అధ్వానం ఉన్నది. కొడుకులు దాని మీద బొక్కలగడ్డ మీద బొందల మీద ఆస్తులు చేస్తుంది కదా, నా కడుపుకు చేస్తుంది కావచ్చు. కానీ ఈ దున్నపోతు గాడిదలు ఈ ఎవడైతే ఎవడు వికాస్ జైన్ అనేటోడు ఆ కుక్కల కన్నా దరిద్రంగా దారుణంగా బొందలగడ్డ మీద బంగ్లాలు కట్టి పైసలు సంపాదించుకుంటుండ్రు. దానికి కకృతి పడి మనోళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే ఈ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఆ బొక్కల మీద బంగ్లాలు కట్టి ఆ బంగ్లాలు వచ్చిన పైసలను జేబులలో వేసుకో చూసినటువంటి ఇన్ని రోజుల నుంచి. ఎందుకంటే మావాడు వెంకట మాట్లాడుకుంటూ చెప్పాడు 16 ఎకరాల 18 గుంటలట. 16 ఎకరాల 18 గుంటలకు ఆఖరికి మిగిలింది ఎంత? 20 గుంటలు మిగిలిందా? గంతే 20 గుంటలు మిగిలింది. ఇదంతా సాఫ్ చేసిర్రు. బయటోడు కాదు, మనోడు కూడా ఉన్నాడు. అందులో ఈ కులంలో పుట్టినోడు కూడా ఉన్నాడు నా దృష్టిలో బరాబర్. ఎందుకంటే ఆడదానికి వచ్చి మాట్లాడిండు కదా. మరి మాట్లాడినోడు ఇలా ఫోన్ చేసిరా? మీరు ఫోన్ చేసిరు కదా, ఫోన్ చేసిరు కానీ రాలే ఆయనే. ఎందుకంటే ఆయన వచ్చినాక జనం లోపల అందరు తిడుతున్నారు, ఇలా ఈ ఉట్టి నువ్వు ఏం పని చేస్తున్నావు నాయన అని చెప్పని అందరు తిడుతున్నారని ఆడిదానికి వచ్చిండు. ఒకవేళ ఆయన అనుకుంటే కేసు పెడతారు. అవ్వాలి కదా, దమ్ముందా? జర ఉన్నది చెప్పురు. ఆ వాడకట్టోళ్ళు చెప్పుర్రి. మీ ఎమ్మెల్యే సాబ్ కాదనుకుంటే కేసు పెట్టేది దమ్ముందా? వానికి వికాస్ అగర్వాల్ గానికి ఉందా? ఈయన పైల్వానే కదా. మరి ఒకవేళ దమ్ము ఉన్నది అంటే మరి ఈయన పైల్వాన్ కాదు. ఇక అయిపోయింది. ఆల్గడల శ్రీనివాస్ యాదవ్ సాబ్ పని అయిపోయినట్టే. ఎందుకైనా అయినా మీ పుట్టుకేందుకు ఈ అమ్మ నాకు ఒక్కొక్కసారి తిక్కలేస్తుంది. ఇలా మంచి రోజు ఇలా దిక్కు సదరులు దున్నపోత ఆడిపించే రోజు దీపావళి నాడు ఈ మాటలు మాట్లాడిపించడం. ఎందుకంటే కడుపు గాలి మాట్లాడుతున్నాం, ఉట్టికి కాదు. నీ జాతి వాళ్ళు, నీ వాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు. ఇక మా వాళ్ళు పొద్దుగా లేస్తే ఇందో అని మొత్తుకుంటారు. అసలు ఇందులో మేమేరా నాయన అన్నాడు. చెప్పినాం మేమే అసలు ఇందులో మేమే. మీరు నకిలీగాళ్ళు, మీరంతా దొంగల చేతులలో ఉండి వాడు తానే అంటే మీరు తందా అని డ్యాన్స్ చేసుకుంటూ తిరిగేటోళ్ళు. సిగ్గుండాలి కిషన్ రెడ్డి గారు. మీకు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ దగ్గర మీరు కేంద్ర మంత్రి హిందువులను పొద్దున్న లేసావో మా అమ్మ మీద కూడా కేసు పెట్టిరట. కనీసం నీకు తెలియకుంటే సోయి లేకుంటే బయటకు వచ్చి జనమంతా అనుకున్నప్పుడన్నా అరే అట్లెట్లా రాబోయి నువ్వు అట్లెట్లా బొందలగడ్డ మీద బంగ్లాలు ఎట్లా కడతావు అని చెప్పని వచ్చి మాట్లాడాలా లేదా? చేయాలి కదా, ఏదో యాక్షన్ చేయాలి కదా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే మొత్తం మా రావు చెప్పిన అట్లా కలిసే ఉన్నారు. వీళ్ళంతా మొత్తం కలిసే ఉన్నారు. సమస్య మీకు అందరికీ తెలుసు, జనానికి కూడా తెలుసు. సమస్య ఏంది? అది బొందలగడ్డ ల్యాండ్. అన్నిటికన్నా పవిత్రంగా చూసేది ఏంది? మన పూర్వీకులను పాతి పెట్టినట్టు ఆనవాలు, మానవాళికి అవే ఒక ఆధారాలు. వాళ్ళ దగ్గర పోయి పూజలు చేసుకుంటామని చెప్పి కూర్చుంటే రానోని మీదనో కేసు పెడతారు, వచ్చినోని మీద. అది కూడా ఏంది? ఆ కేసు కూడా కోర్టును మిస్గైడ్ చేసి. నేను నీలిమ గారికి ఒక చిన్న అంటే సమస్య అయితే తెలుసు, అది బొందలగడ్డ అని క్లియర్ కట్గా తెలుసు. నేను నీలిమ గారికి చెప్పేది అంటే పరిష్కారం మీరు అనుకుంటే మేడం, హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరు అనుకుంటే వారం రోజుల్లో సెటిల్ అవుతుంది. ఇది జస్ట్ 1 వీక్ అంతనే, అంతకన్నా ఎక్కువ పట్టదు. కోర్టుకి ఇట్లా ఏం పనికిరావు దీంట్లో. ఈ సమస్య అంతా సింపుల్ సమస్య. ఇది మీరు కనుక ఈ సమస్య పరిష్కరిస్తే మీకు దీంతో చాలా రాజకీయం కూడా ఫెచ్చింగ్ ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. నేను సభాముఖంగా చెప్పదలుచుకున్నా మీకు. ఇదేంటంటే ఇప్పుడు మా వెంకట చూపించిన ఇంతకుముందు ప్లాట్ ఒక దగ్గర ఉంటే ఇదే కదా ప్లాటు, గీడు ఉన్నదట ప్లాటు. ఇది వాళ్ళు ఇచ్చింది, అధికారులు ఇచ్చిందే. మేడం ప్లాట్ ఇక్కడ ఉంది, దీన్ని చూపించి ఇగో ఇక్కడ ప్లాట్ ఉంది యాక్చువల్గా. అంటే వాళ్ళు కేసు వేసిన ప్లాట్ నెంబర్ ఏమో ఇది. యాక్చువల్గా వాళ్ళు వస్తున్నది కబ్జాకి ఇగో ఇక్కడికి వస్తున్నారు, ఈ పైకి. మీరు చూసిండొచ్చు కదా, ఇది చూడండి. బై బి అనేసి అది కూడా ఒరిజినల్ కాదు, మళ్ళీ అది కూడా దొంగదే. ఇగో ఇక్కడ ఉన్నదాంది ఇగో ఇక్కడికి. ఇది చూడాలి, జనం కూడా చూడాలి. ఇప్పుడు మేడం కూడా చూసింది. ఇగో ఇక్కడ ఉన్న దాని పేరు మీద దాన్ని కూడా బై నెంబర్ లేసి తీసుకున్నారు. వస్తున్నది ఇగో ఇక్కడ. ఇది బొందలగడ్డ. వీడికి వచ్చి గులగొడుతున్నారు. ఇదేంది? ఇగో ఈ ఇంటి నెంబర్ అట. ఇగో మావాడు చెప్పింది ఇంటి నెంబర్. ఇక కాదన్నోడికి అయితే 7 గంట ఆడికి మేము రెడీ మరి వస్తందుకు. ఇగో ఈ ఇంటి నెంబర్ వేసిండు. ఈ ఇంటిమెంట్ 41/B. అయితే ఈ ఇంటి పక్కకు చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి కదా, 1 ఇల్లు సగం ఇల్లు పక్కకు ఉండాలి కదా ఈ ఇంటి పక్కకు. ఇగో చూడు, ఇగో ఈ ఇంటి నెంబర్ ఏమో ఇక్కడిది, ఈ కిందిది ఇంటి నెంబర్ ఇక్కడ వేసింది. బై నెంబర్ వేసి వస్తున్నది గీడికి కబ్జాకు. చట్టం ఉన్నోని చుట్టం అన్నట్టు మొత్తం తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం ఈ దొంగ మార్వాడోళ్లకు బొందలగడ్డలను బొక్కలను కూడా వ్యాపారం చేసుకుని పైసలు తినేటువంటి వాళ్ళ దగ్గర కకృతి పడి
వీళ్ళని పైసలు లోపడేసుకుంటుంది. ఇక దీని పరిష్కార మార్గం ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఓ లైవ్లో చెప్పిండు, ఇది బొందలగడ్డనే కుర్మ సంఘములకు సంబంధించిన బొందలగడ్డనే ఎంఆర్ఓ చెప్పిండు, ఆర్డీఓ కూడా చెప్పిండు. మరి ఇద్దరు చెప్పిండ్రు. జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే వచ్చి బ్యానర్ పెట్టిర్రు, ఆడ ఉట్టి కాదు బ్యానర్ పెట్టిండ్రు, వచ్చి ఆడ బ్యానర్ పెట్టిర్రు, ఇది బొందలగడ్డనే అని చెప్పి పెట్టిండ్రు. అయినా కానీ వాళ్ళ ఆడికి ఎందుకు వస్తున్నారంటే మరి పోలీసు వాళ్ళు వస్తున్నారు ఆడికి. ఇప్పుడు పోలీసు వాళ్ళే కదా కేసు, పోలీసు వాళ్ళు పెట్టకుంటే అప్పుడు వాస్తవం కూడా నిజంగా కూడా ఆ రోజు నేను సుభాష్ భాయ్ చెప్పిండు నాకు, వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నీలిమ గారు చొరవ చూపించుకొని ఎట్టి పరిశ్రమ ముచ్చటే లేదు, వాళ్ళని అలా కూర్చోబెట్టే ముచ్చటే లేదని చెప్పిండ్రు. ఆ క్రెడిట్ కూడా వారికి ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే వెంటనే రేపు పొద్దుగాల మేడం మీరు కలెక్టర్ను పంపిస్తారా, మీ కమిషనర్లను పంపిస్తారా, పంపించి నిజ నిర్ధారణ అక్కడిదక్కడే స్పాట్లో, ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ వచ్చిందే ఇది, మీరు ఇమ్మీడియట్ ఎంక్వైరీ పెట్టండి, ఇది వాస్తవమా, ఇదే సర్వే నెంబరా కాదా అనేది తేలిపోతుంది. అది ఒక రోజులో తేలిపోతుంది. రేపు పొద్దుగాల్లో ఎల్లుండి పొద్దుగాల్లో మీరు ఈ ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోండి. ఇది యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య, మొత్తం కుర్మ కులాందే కాదు, హిందూ శ్మశాన వాటిక కనుక మా అందరికి కూడా ఇబ్బంది ఉన్నది. ఎవరన్నా ఇప్పుడు కులి కుతుబ్ షా టూమ్స్ కాడికి పోయి ఎవరన్నా నన్ను ఉన్నాయని బొందలు కట్టలే కదా, వాళ్ళు పవిత్రంగా మొత్తం కట్టుకుంటే మనం పోయి చూడబోతున్నాం కదా. మరి మా వాళ్ళే, మీ వాళ్ళు మనుషులు అయితే మా వాళ్ళు కూడా కట్టినే కదా, మా టూమ్స్ కాడికి పోతలేము, మరి మా టూమ్స్ కాడికి మీరు ఎందుకు వస్తున్నారు? ఇది కలెక్టర్నో కమిషనర్ దగ్గరకో మీరు రేపు చొరవ తీసుకొని కనుక దీని సర్వే ఉంటే అన్ని ఉంటాయి కదా, కానూన్ ప్రకారంగా ఏది ఎక్కడున్నదో, ఏ ప్లాట్ ఎక్కడున్నదో, ఏ నెంబర్ ఎక్కడున్నదో తెలిసిపోతుంది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మీరు ఆడ కూర్చొని కోర్టుకి ఏం తెలుసు 45 BO ఏఓ అనేది కోర్టు ఎక్కడో అని చెప్తుంది, కానీ సర్వే చేసినాక రిపోర్ట్ మాత్రం ఉన్నది కదా ఇక్కడ. ఈ రిపోర్ట్ ప్రకారం అది కాదు అంటేనే వెంటనే దానికి తాళాలు వేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత నా దృష్టిలో మీరు చొరవ చూపితే మాత్రం అది వారం రోజుల పని. సర్వే చేసినాక అదే కదా, ఏమైనా కరెక్టేనా కదా నేను చెప్పేది, జర సపోర్ట్ కొట్టరు కరెక్టే అంటే. దీనిలో ఏం లేదు, రాకెట్ సైన్స్ లేదు. ఇక ఇది ఆ నెంబర్ కాదు అంటే అయిపోయాక అంతే. ఆ నెంబర్ కాదని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ ఆర్టీఓ చెప్పిర్రు, ఆడికి వచ్చి కూర్చొని రాతపూర్వకంగా కూర్చొని కమిషనర్కి లెటర్ పెట్టి పోలీస్ కమిషనర్కు ఇంకొకసారి అక్కడ వస్తే బొక్కలు ఇరగొడతాం కొడుక, నిన్ను బొక్కలా వారేస్తామని చెప్పని ఆ బొక్కలు ఎత్తుకపోయేటోని ఆ వికాస్ అగర్వాల్ ఉన్నాడో వాని చెంచాలు ఇంకెవడన్నా వకీలు ఎవడన్నా ఉంటే వాని చెంచాలు ఎవడంటే తీసి బొక్కలు పడేయాలి కేసులు పెట్టి. లేదు హైడ్రా ఆయన వస్తాడా, ఆడికి వచ్చి కూర్చొని 24 గంటలు కాదు, ఒక 4-5 గంటలలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మేడం మీరు ఇది హంబుల్ రిక్వెస్ట్ మా తరఫుకెళ్ళి మీరు వెంటనే ఈ సమస్యను మీరు టేకప్ చేయండి. ఇటువంటి వాటితోటే పబ్లిక్లోకి పోతారు. ఇది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కుర్మోలే కాదు, మొత్తం సమాజం చూస్తున్నది. ఒక బొందలగడ్డను కూడా పాపాత్ములు గింత మొత్తుకుంటున్నా కానీ, లొల్లి పెడుతున్నా కానీ, గింత కానూనుకు వ్యతిరేకంగా ఇల్లీగల్గా ప్రకృతి పాడుగాను వాళ్ళు తింటుంటే అది మీ ప్రభుత్వానికే మంచిది కాదు. మా బొట్టలో మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు మేమేం చెప్పాల్సి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత వాటా ఉందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటి కాదట, మా రఘు చూపించిన ఇంత ముందు వికాస్ అగర్వాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వికాస్ అగర్వాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వికాస్ అగర్వాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ అడ్వకేట్ వేసినే దాదాపు 6-7 పిటిషన్లు ఉన్నాయి అందులో. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ఏంటిది, కబ్జా. అది ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేస్తే ప్రభుత్వానికి ఈయనకు మధ్యలో ఉన్నది, ఈయన పెద్ద మనిషి, ఈయన వకీల్ సాబ్ ఆయన ఉన్నాడట, ఆయన దాంట్లో తీసి చూపించింది ఇప్పటిదాకా. మరి ఇంట్లో మరి నువ్వు చెప్పకపోతే మేము అనాల్సి వస్తాయి, రేవంత్ రెడ్డి సాబ్ నీకెంత వాటా ఉన్నది ఇంట్లో, ఆ బొందలగడ్డ కాడ బుక్కలతో సంపాదించిన పైసలలో నీకెన్ని వాటా వస్తుందని అనాల్సి వస్తుంది. మమ్మల్ని అట్లా అననీయకుని ఉండాలంటే ఈ సమస్య పరిష్కారం చేయండి. కోర్టుల తీర్పులు వస్తాయి, అవి వస్తాయి అక్కడ దాకా ఆగే సమస్య కాదు ఇది. ఎందుకంటే క్లియర్ కట్ ఉన్నది, ప్లాట్ ఒక దగ్గర ఆర్డర్ ప్లాట్ మీద దాని మీద తీసుకున్నాడు, వస్తున్నది ఇంకో దాని మీదకి వస్తున్నాడు. వెంటనే మీరు చొరవ చూపించేసి చూపించి పిలిపించి కూర్చోబెట్టి, మీరు అక్కడ మా కేసీఆర్ డైలాగ్ ఉంటుంది, కుర్చేసి కూర్చుంటాను మేడం మీరు రాండి, మీ మా వాళ్ళందరూ ఉంటారు మీ వెంబడి, మీరు కూర్చొని ఒక 24 అవర్స్లా సాల్వ్ చేయండి. చేసే పనిది మీకు. రాజకీయాలల్లో మీకు తెలియదు ఏం కాదు, రాజకీయాలల్లో ఇటువంటి అవకాశాలు అరుదుగా దొరుకుతాయి మీకు. నేను నాకు సనత్ నగర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని వదలకపోయాను పై ఉన్నది చెప్తున్నా. నేను సనత్ నగర్లో నిలబడి ఎమ్మెల్యే కావాలంటే నేను ఈ సమస్య వదలా, బరాబర్ రేపు పొద్దుగాల వచ్చాడు కుర్చేసి కూర్చుంటాను నేనైతే. అరే రారా ఎవడొస్తాడు అని. మేడం మీరు రాన్రి, అందరూ మీకు చాలా మంది ఇది జనం లోపల కూడా పోయింది, ఇది ఇష్యూ కూడా చాలా కిందాక చర్చలకు పోయింది. యావత్ కుర్మ సంఘము యాదవ సంఘాలలో కూడా చర్చ జరుగుతున్నది. హిందూ సమాజంలో కూడా చాలా మంది, ఎందుకంటే మార్వాడి ఇష్యూ అవుతుంది కాబట్టి మార్వాడోళ్ళు గింత దారుణంగా దాపరించిండ్రా అనే చర్చ కింది దాకా పోతున్నది. ఎట్లాగూ దొంగ బిల్లులు, దొంగ దందా, దొంగ మాలు, అసలు బిల్లు లేని వ్యాపారాలు చేస్తున్నాడే జనానికి అంతా ఎరకైపోయింది. కానీ
గిట్ల కూడా చేస్తారా, గిట్ల కూడా చేస్తారు, ఈ చేసే దాంట్లో మనోళ్ళ వాటాలు కూడా ఉన్నాయి అని చెప్పని కూడా జనం చర్చ చేసుకుంటుర్రు. ఆ బదనాం మాకెందుకు, ఆయన ముంగడికి వచ్చిండు. ఈ సోయి ఉంటే రేపు పొద్దుగాల నువ్వు కూడా రానాయన. కానీ మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఒక చరిత్ర, మీకు సనత్ నగర్ ప్రజలు మీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, రేపు మీరు మరి అలా ఢిల్లీ పోతుర్రో మాకు తెలియదు, కానీ రాగానే ఎప్పుడు వస్తారో, ఎల్లుండి వస్తారో, అవతల ఎల్లుండి వస్తారో, రాగానే దయచేసి మీరు ఈ సమస్యను పట్టి దీన్ని వెంటనే సాల్వ్ చేయండి. ఇక లేకపోతే ఎల్లుండు అవతల ఎల్లుండి నుంచే మేము మళ్ళీ రేవంత్ రెడ్డి మీద వాడాల్సి వస్తుంది అనవసరంగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.